వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఏంజల్స్, ఐఎస్ఎఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. ఎవరు మన పర్సన్ని ఎవరైతే వీడియో చూస్తున్నారో మన కలెక్టివ్ని ఏడిపించాలని చెప్పి వాళ్ళ పేరు చెడగొట్టాలని, వాళ్ళని తలకిందులు చేసేయాలని, బోర్లా పడేలా చేసేయాలని ఒక పర్సన్ గురించి మన ఏంజల్ మన కలెక్టివ్ చెప్దాం అనుకుంటుందంట. ఆ పర్సన్ విషయంలో ఏంజల్ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎవరు ఆ పర్సన్? మన కలెక్టివ్కి, వీడియో చూసిన మన కలెక్టివ్కి తనంటే ఏడుస్తున్న పర్సన్ గురించి తెలుసా? ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? ఏంజల్స్, ఐఎస్ఎఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. ఎవరా పర్సన్? కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీకంటే కూడా 35 to 40 ఇయర్స్ ఉంటాయండి, ఒక యంగ్ పర్సన్. అండ్ తను మీకంటే కూడా ఫైనాన్షియల్గా కూడా బెటర్ ప్లేస్లోనే ఉన్నారు. మీకంటే కూడా ఆస్తి విషయంలోనూ కూడా మంచిగానే ఉన్నారు, జాబ్ విషయంలో కూడా మంచిగానే ఉన్నారు. బట్ మీరంటే ఏడుస్తున్నారంట. మీ విషయంలో ఏదో అవకాశం వాళ్ళకి మిస్ అయింది. ఏం అవకాశం? ఏం మిస్ అయింది వాళ్ళకి? అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం మిస్ అయిందంట. మీ విషయంలో ఒక అవకాశాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు, మిమ్మల్ని అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు, కానీ అది మిస్ అయిందంట. ఇంకా చెప్పండి ఏంజల్. పాత వాళ్ళేనండి ఈ పర్సన్, మీకు తెలుసు. అండ్ మీ మదర్ సైడ్ వాళ్ళు ఈ పర్సన్ మీకు తెలుసు. అండ్ మీ రిలేటివ్స్లో అయి ఉండొచ్చు, మీ నైబర్స్ అయి ఉండొచ్చు, అండ్ దూరపు చుట్టాలు అయి ఉండొచ్చు. మీతో మాట్లాడారు కూడా ఆల్రెడీ, ఇంతకుముందు మీతో మాట్లాడారు వాళ్ళు. అండ్ మీకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి అవకాశాన్ని క్రియేట్ చేసుకుందాం అనుకున్నారు కదా. ఎందుకు అంటే బ్యాక్ స్టాంప్ వేయడానికి. ఏదైనా విషయంలో మీకు వచ్చే చేసే జాబ్ విషయంలో కానీ రిఫరెన్స్ ఇవ్వమని కానీ, మీ మేనేజర్కి నా నెంబర్ పంపించు, నా రెజ్యూమే పంపించు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డీల్స్ చేసుకొని మిమ్మల్ని తొక్కేయాలని కానీ ఏదో అనుకున్నారు. కానీ మీ ఏంజల్ అనేది కట్ చేసేసిందండి. వాళ్ళు మీ జోలికి రానివ్వను, మీ జాబ్ జోలికి రానివ్వను. మీరు మీ డివైన్లీ గైడెడ్, మీకు జాబ్ చేయడము జస్టిస్, దాన్ని నేను మీ దగ్గర నుంచి దూరం కానివ్వను అని మీ ఏంజల్ చెప్తున్నారండి. ఇది మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు, మీ యొక్క గిఫ్ట్ ఇది, గాడ్ గిఫ్ట్ ఇది. అంటే రివార్డ్స్ అనమాట. గాడ్ మనకి రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. అది జాబ్ పరంగానే, రిలేషన్ పరంగానే, చిన్న చిన్న గిఫ్ట్స్ కాడి నుంచి పెద్ద పెద్ద గిఫ్ట్ వరకు. శివుడాజ్ఞలైనా చీమైనా కుట్టదంటారు. మీరు ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నారంటే, మీ ఫ్యామిలీతో ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా 2 బ్యాలెన్స్లో ఉన్నారంటే మీరు ప్రజెంట్. ఎవరు ఎన్ని చేసినా మీ వెనకాల బ్యాలెన్స్లో ఉన్నారు. మెజిషియన్, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు క్రియేట్ చేసుకోవడమే. ఆయనే మీకు అనుమతి ఇచ్చేసిన తర్వాత, రాజు అనుమతి ఇచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు ఎవరు ఆపడానికి? సో నేను ఆపనివ్వను అని గాడ్నెస్ని అంటున్నారండి. మీరు పైకే వెళ్తారు తప్ప కిందకి పడనివ్వను అని చెప్తున్నారండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్. అండ్ త్వరలోనే చాలామందికి లవర్స్ సపరేషన్లో ఉంటే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందండి. అండ్ మీ లైఫ్లో లవ్ లేదని ఎవరైనా ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా లవర్స్గా చూపిస్తుంది. రిలాక్స్గా ఉండండి. రిలేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా సరే, సపరేషన్లో ఉన్న వాళ్ళు కలవాలని కోరుకున్నా, లేదా మీ హస్బెండ్ సపరేషన్లో ఉన్న కలవాలని కోరుకున్నా పాజిటివ్ ఎనర్జీ అయితే చాలా ఉందండి. తిరిగి కాల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీ యొక్క పర్సన్ ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నారో గొడవ పడుతున్నా సరే, ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చాలా అంటే ఆపర్చునిటీ కాదు, పక్కగా ఒక పాజిటివ్ వైబ్ అనేది, న్యూ బిగినింగ్, మీ ఫ్యామిలీలో సెలబ్రేషన్ అనేది త్వరలోనే జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత 1 అవర్లో అయి ఉండొచ్చు, 1 మినిట్లో అయి ఉండొచ్చు, లేదా 1 డేలో అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో హ్యాపీ మూమెంట్ అయితే కనిపిస్తుందండి. జాలీగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే ఒక సిచ్యువేషన్, సెలబ్రేషన్. ఏదో ఒక పార్టీ, బిర్యానీ, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మీ మనసుకి ఒక మంచి అనుభూతినిచ్చేది. మీ లైఫ్లో గొడవలు పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ అది కుదరట్లేదంటండి. మీ డివైన్ కట్ చేసేస్తుంది. మీరు ఏం చేయాలనుకున్నా మీ డివైన్ మీద సపోర్ట్గా ఉంటుందండి. ప్రజెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో నాకు తెలిసి వాళ్ళు పాజిటివ్ వైబ్లోనే వెళ్తున్నారు అండ్ వాళ్ళు డివైన్ పాత్లోనే వెళ్తున్నారు. కాబట్టి మీరు చేసుకొని తింటున్నారండి. కాబట్టి మీ జోలికి ఎవరిని రానివ్వరు. ఇది పక్క, ఓకేనా? మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఏంటి జరుగుతుందని తెలుసుకోండి. చుట్టుపక్కల ఎవరు మనల్ని ఆపేది, ఎవరు మనం అంటే పడని వాళ్ళు ఎవరు అని మనం తెలుసుకున్నాం అనుకో, మన చుట్టూ ఉన్నవాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ఒక అవేర్నెస్ మనకు ఉందనుకో, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని మనకి తెలిసిందనుకో, మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా. సో అందుకోసమని నేను చెప్తున్నాను అనమాట. మీ చుట్టూ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది నేను వీడియో చేస్తున్నాను, ఓకేనా? మిమ్మల్ని సాడ్ చేయాలని దారులు చూస్తున్నారు కానీ వాళ్ళకి దారి లేదంటే ఒక మేల్ పర్సన్. ఇందాక ఒక మేలు, ఇప్పుడు ఒక మేలు, ఇప్పుడు ఓల్డ్ మేల్లా ఉన్నారు. ఎవరతను? సూపర్. హార్ట్ బ్రేక్. ఒకప్పుడు ఎక్స్ అయి ఉండొచ్చండి. చాలామందికి ఇక్కడ ఎక్స్ చూపిస్తుంది. అండ్ మీతో ఆల్రెడీ ఒకసారి గొడవ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళే. అండ్ వాళ్ళ గురించి కూడా కట్ అంది. అంటే వాళ్ళు కొంచెం నెగిటివ్ వైబ్స్లో జలస్తో ఉన్నారు కాబట్టి, మనకి చెడు చేయాలనుకున్న వాళ్ళని అన్నం తినేటప్పుడు అసలు తలుచుకోకూడదు అంటారు కదా. అలాగే మీరు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు మీరంటే గిట్టని వాళ్ళని మీరు అసలు తలుచుకోవద్దు, ఓకేనా? వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం, మీకు వస్తున్న డబ్బుల్ని రివర్స్ చేయాలని చెప్పి దారులు వెతుకుతున్నారంట. ఎస్,
మీరు అనుకుంటుంది కరెక్టే. మీరు హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మీరు తలకిందులు అయ్యేలా చేయాలి అని చెప్పి చూస్తున్నారంటండి. సో, వేగంగా అంటే వేగంగా మీకొచ్చే సంబంధాలు ఇప్పుడు సంబంధాలు చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ కార్డ్‌ని రివర్స్ చేయాలి. పెళ్లి ఆపాలి. లేదంటే వీళ్ళు బాగుపడిపోతారు. లేదంటే వీళ్ళ ఫ్యామిలీకి ఒక తోడు దొరికేస్తుంది. వీళ్ళు సంతోషపడతారు అని వాళ్ళు అనుకుంటున్నారంట వేగంగా. వేగంగా ఆపేయాలి. సూపర్. వేగంగా మీరు చేసే పనిని కూడా ఆపేయాలి అని అనుకుంటున్నారంట. బట్ కుదరట్లేదు. ఆలోచనలు అలా ఉన్నాయండి. ఓకేనా? టవర్ మూమెంట్ తేవాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళే బోర్ల పడుతున్నారు. ఈర్ష్య, అసూయ అనేది ఎన్ని రోజుల్లో నడవదండి. 1, 2, 3 చిన్న చిన్న పనులు గానీ అది కూడా వెంటనే కొట్టేస్తది. సో, మీరస్సల ఏ విషయం గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఏ రకంగా కూడా ఒంటి కాలు మీద కాదు కదా! ఒక 10 మందొచ్చినా కూడా మిమ్మల్ని మీ ముందు ఆపడానికి మీ దేవుడున్నాడంతే. ఇంకా చెప్పండి ఏంజిల్? మీరు మనీ రొటేషన్ చేసుకుంటారంటండి. మీకు రావాల్సిన మనీ ఏదైనా ఉన్నా వస్తుందంట. త్వరలోనే ఇందాక మనీ వస్తుందనుకున్నాం కదా! ఇప్పుడు ఆ మనీ రొటేషన్ కూడా చేస్తారు. అంటే సాలరీ పడిన డబ్బులు దాసుకోవటం, లేదా ఇప్పుడు ఎన్‌పీఎస్ అని, అటల్ పెన్షన్ యోజన అని ఇలాంటివి కూడా ఉన్నాయి కదా! కొన్ని సేవింగ్స్ చేయటం ఇలా ఏదో రకంగా ప్రాఫిట్ వచ్చే పనుల్లో పెడతారంట. పెన్నీ స్టాక్స్ అనేవి కొనకండి. ఓకేనా? బ్యాలెన్స్ అనేది రివర్స్ అవుతుంది. ఎవరికి అవుతుంది రివర్స్ అని వర్క్ ఆన్ చేస్తున్నారంట. ఎవరికి అవుతుంది ఏంజిల్? నిలబడ్డ వాళ్ళని వెనక్కి తిరగాలి. సూపర్. నిలబడ్డ వాళ్ళని రివర్స్ చేయాలి అని వర్క్ ఆన్ చేస్తే మీ బ్యాలెన్సే రివర్స్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు నెగిటివ్ వైబ్స్తో వీడియో చూస్తుంటే వాళ్ళకి మా గాడ్నెస్ మా అమ్మ వార్నింగ్ ఇస్తుందండి. ఎవరైతే నేను కొలిచే దేవత ఉన్నారో వాళ్ళు, అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒకవేళ నెగిటివ్ వైబ్స్తో ఉంటే ఓకే, వాళ్ళు స్పైయింగ్ చేస్తున్నారంట ఆల్రెడీ. ఒకళ్ళు వెతుకుతున్నారంటే తొక్కే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, స్పైయింగ్ చేసే వాళ్ళకి మా అమ్మ వార్నింగ్ ఇస్తుందండి. పని చేసుకున్న వాళ్ళకి రివర్స్ చేయాలని చూస్తే నీ బ్యాలెన్స్ రివర్స్ అవుద్ది జాగ్రత్త అని చెప్తున్నారండి. ఓకేనా? మీకు డబ్బులొస్తాయంటండి. దాన్నైతే ఎవరు ఆపలేరు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.